ఓం శాంతి 16/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, విదేహీ తండ్రినైన నేను దేహధారులైన మిమ్ములను విదేహీగా చేసేందుకు చదివిస్తాను. ఈ క్రొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రశ్న: బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరం ఎందుకు వస్తుంది? జవాబు: ఎందుకంటే క్షణము పిల్లలు మర్చిపోతారు. బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారు అని కొంతమంది పిల్లలు అడుగుతారు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మీరు మర్చిపోతారు కావున నేను తప్పకుండా అవే విషయాలను చెప్పాల్సి ఉంటుంది. మిమ్ములను మాయా తుఫానులు గాబరా పెడతాయి. ఒకవేళ నేను రోజు అప్రమత్తం చేయకుంటే మీరు మాయ తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు. మీరు ఇంకా సతో ప్రధానంగా ఎక్కడ తయారైనారు? అలా తయారైనప్పుడు వినిపించడం ఆపేస్తాను. ఓం శాంతి. దీనిని విచిత్రమైన ఆత్మిక చదువు అని కూడా అంటారు. క్రొత్త ప్రపంచమైన సత్యుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివిస్తారు. జ్ఞానమునైతే అందరూ చదివిస్తారు, ఇక్కడ కూడా చదివిస్తారు. అక్కడ దేహదారులందరూ ఒకరినొకరు చదివిస్తారు, అంతేకాని విదేహీ తండ్రి లేక ఆత్మిక తండ్రి చదివించడం ఎప్పుడూ జరగదు. శాస్త్రాలలో కూడా కృష్ణ భగవాను వాచ్ అని వ్రాసేశారు. కృష్ణుడు కూడా దేహదారియే. ఈ క్రొత్త విషయాలను విని తికమక పడతారు. ఆత్మిక తండ్రి ఆత్మలైన మనకు నేర్పిస్తూ ఉన్నారు అని మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా అర్థం చేసుకుంటారు. ఇది క్రొత్త విషయం. కేవలం ఈ సంగమయుగంలో మాత్రమే తండ్రియే స్వయంగా వచ్చి బ్రహ్మ ద్వారా నేను మిమ్మల్ని చదివిస్తున్నానని చెప్తున్నారు. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, ఆత్మలందరికీ తండ్రి కూడా వీరే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఇది కళ్ళకు కనిపించేది కాదు. ఆత్మయే ముఖ్యమైనది. అది అవినాశి. శరీరం అయితే వినాశి. ఇప్పుడు అవినాశి ఆత్మ కూర్చొని చదివిస్తుంది. భలే, నేను సాకార శరీరంలో కూర్చొని ఉన్నానని మీరు సన్ముఖంలో చూస్తూ ఉండవచ్చు, కానీ ఈ జ్ఞానం దేహదారులు ఇవ్వడం లేదు అని మీకు తెలుసు. జ్ఞానంనిచ్చేవారు విదేహి అయిన తండ్రి ఎలా ఇస్తారు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషులైతే చాలా కష్టం మీద అర్థం చేసుకుంటారు. దీనిని నిశ్చయం చేయించేందుకు మీరు తల కొట్టుకోవాల్సి వస్తుంది, అంటే కష్టపడాల్సి వస్తుంది. నిరాకారునికి నామ రూప దేశ కాలాదులేవి లేవు అని వారంటారు. ఆ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు. నేను సర్వాత్మలకు తండ్రిని, నన్ను మీరు చూడలేరు అని చెప్తున్నారు. వారు విదేహి, శరీరం లేని వారు అని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాన, ఆనంద, ప్రేమ సాగరులైన వారు ఎలా చదివిస్తారు? ఎలా వస్తాను, ఎవరిని ఆధారం చేసుకుంటాను? స్వయంగా నేనే అర్థం చేయిస్తాను. నేను ఎవరి గర్భము ద్వారా జన్మించను. నేను ఎవ్వరికి ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను. అంటే నేను ఎవరి దగ్గర జన్మ తీసుకోను. నేను దేవతగా కూడా కాను. దేవతలు కూడా శరీరాలను తీసుకుంటారు. నేనైతే సదా అశరీరిగానే ఉంటాను. డ్రామాలో పునర్జన్మలు ఎప్పటికీ తీసుకోని పాత్ర నాకు ఒక్కరికే ఉంది కనుక ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. కంటికి కనిపించను. కృష్ణ భగవాను వాచ్ అని వారు భావిస్తారు. భక్తి మార్గంలో రథమును కూడా ఎలా తయారు చేశారు? తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, మీరు తికమక చెందడం లేదు కదా. ఒకవేళ ఏదైనా అర్థం కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి. మీరు అడగకనే తండ్రియే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఏమీ అడిగే అవసరమే లేదు. నేను ఈ పురుషోత్తమ సంఘం యుగంలోనే అవతరిస్తాను. నా జన్మ కూడా అద్భుతమైనది. పిల్లలైన మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అత్యంత గొప్ప పరీక్షను పాస్ చేస్తారు. అత్యంత గొప్ప విశ్వ అధికారులుగా చేసేందుకు చదివిస్తారు. అద్భుతమైన విషయం కదా. హే ఆత్మలారా, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను మీ సేవ కొరకు వస్తాను. ఆత్మలను చదివిస్తాను కదా. కల్పపు సంగమ యుగంలో మీ సేవ చేసేందుకు వస్తాను.
ఓ బాబా, ఓ పతిత పావన రండి అని అర్ధకల్పం నుండి మీరు వేడుకుంటూ వచ్చారు. కృష్ణుణ్ణి పతిత పావనుడు అని ఎవ్వరూ అనరు. పరంపిత పరమాత్మనే పతిత పావన అని అంటారు. కావున పతితులను పావనంగా చేసేందుకు బాబా కూడా రావాల్సి ఉంటుంది. అందువలన అకాలమూర్తి సత్యమైన బాబా, అకాలమూర్తి సత్యమైన టీచర్, అకాలమూర్తి సద్గురు అని సిక్కుల వద్ద కూడా చాలా మంచి స్లోగన్స్ ఉన్నాయి. కానీ సద్గురువైన అకాలమూర్తి ఎప్పుడు వస్తారు వారికి తెలియదు. మానవులను దేవతలుగా చేసిన నీ కర్తవ్యమును వర్ణించడం అసాధ్యమని సిక్కులు మహిమ చేస్తారు. కానీ ఎప్పుడు వచ్చి మానవులను దేవతలుగా చేస్తారు, వారే సర్వులకు సద్గతినిస్తారు అని దృఢ నిశ్చయం ఉండాలి. వారు వచ్చి ఏం చేస్తారు? కేవలం మన్మనాభవాని అంటారు. దాని అర్థమును కూడా అర్థం చేయిస్తారు. మరెవ్వరు ఈ విషయాలను అర్థం చేయించరు. సద్గురువైన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి అని ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తున్నారు. కావున ఇది అర్థం చేసుకోవాలి. విశ్వాధికారులుగా చేసేందుకు, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. వారు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలారా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. ఈ సృష్టి చక్రం ఇలా తిరుగుతోంది కదా. పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచం ఉండేది. వారంతా ఎక్కడికి వెళ్ళారు ఇది ఎవ్వరికీ తెలియదు. తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి మిమ్మలను వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. పిల్లలారా, నేను ఒక్కసారి వస్తాను. పావన ప్రపంచంలో నేనెందుకు రావాలి? అక్కడికైతే మృత్యువు రాలేదు. తండ్రి మృత్యువుకే మృత్యువు. సత్యుగంలో వారు వచ్చే అవసరమే లేదు. అక్కడ మృత్యువు కూడా రాదు. కావున మహాకాలుడు బాబా కూడా రారు. ఇక్కడికి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. సంతోషంగా వెళ్తారు కదా. అవురు ఖుషీగా వెళ్లేందుకు మేము తయారుగా ఉన్నాం బాబా. అందుకే ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వయా శాంతిధామము తీసుకెళ్ళమని మిమ్మల్ని పిలిచాము. ఈ విషయాలను క్షణక్షణము మర్చిపోకండి. కానీ మాయా శత్రువు నిలబడి ఉంది, క్షణక్షణము మరిపిస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను కనుక మాయ కూడా శక్తివంతమైనది. అది కూడా అర్ధకల్పం మీపై రాజ్యం చేస్తుంది, మరిపిస్తుంది. అందువలన ప్రతిరోజు తండ్రి అర్థం చేయించాల్సి ఉంటుంది. ప్రతిరోజు సావధానపరచకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది. అది పవిత్రత మరియు అపవిత్రతల ఆట. ఇప్పుడు తమ నడవడికను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి. కామ వికారం కొరకు ఎన్ని కొట్లాట్లు, గొడవలు జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు, మీకు ఇప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. కావున ఆత్మనే చూడండి. ఈ చర్మ చక్షువులతో చూడనే చూడకండి. ఆత్మలైన మీరందరూ భాయి సోదరాత్మలు. వికారాలలోకి ఎలా వెళ్తారు? మీరు అశరీరీలుగా వచ్చారు, మళ్ళీ అశరీరీలుగా అయ్యే వెళ్ళాలి శరీరం లేకుండా. ఆత్మ సతో ప్రధానంగా వచ్చింది, మళ్ళీ సతో ప్రధానంగా తయారై మధురమైన ఇంటికి వెళ్ళాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయం. ప్రతిరోజు అనేక విషయాలను చెప్పినవే చెప్తూ ఉన్నారు, అర్థం చేయిస్తున్నారు అని మనుషులు అంటారు. ఇది నిజమే. కానీ అర్థం చేయించిన దాని అనుసారంగా నడుచుకోవాలి కదా. ఆచరించేందుకే అర్థం చేయించబడుతుంది. కానీ ఎవ్వరూ ఆచరించడం లేదు కనుక ప్రతిరోజు అర్థం చేయించాల్సి ఉంటుంది. బాబా, మీరు ఏదైతే ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారో అది మేము బాగా అర్థం చేసుకున్నాము. మేము ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము. మీరు వెళ్ళండి అని ఎవ్వరూ చెప్పరు. ఇలా చెప్తున్నారా? అందువలన బాబా ప్రతిరోజు అర్థం చేయించాల్సి వస్తుంది. విషయమేమో ఒక్కటైతే చేయడం లేదు కదా. తండ్రిని స్మృతి చెయ్యరు. బాబా క్షణక్షణము మర్చిపోతున్నామని అంటారు. స్మృతి చేయించేందుకు బాబా పదే పదే చెప్పాల్సి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తం అవుతాయి. ఇంతకు మించి మరే ఉపాయము లేదు అని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి. ప్రారంభంలో మరియు చివరిలో ఈ విషయాన్ని చెప్తారు. స్మృతి ద్వారానే సతో ప్రధానంగా అవ్వాలి. బాబా, మాయా తుఫానులు మరిపిస్తున్నాయని మీరే వ్రాస్తారు. మరి తండ్రి సావధానపరచకుండా వదిలేయాలా? నంబర్వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు అని తండ్రికి తెలుసు. సతో ప్రధానంగా అవ్వనంత వరకు వెళ్ళలేరు. యుద్ధానికి కూడా సంబంధం ఉంది కదా.
మీరు నెంబర్ వార్ పురుషార్థ అనుసారం సతో ప్రధానంగా అయినప్పుడు యుద్ధం ప్రారంభం అవుతుంది. జ్ఞానమైతే ఒక్క సెకండ్ బేహద్దు తండ్రిని పొందుకున్నారు. ఇప్పుడు పవిత్రమైనప్పుడు వారి ద్వారా బేహద్దు సుఖం లభిస్తుంది. పురుషార్థం బాగా చేయాలి. కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయాలి అనే తెలివి కూడా ఉండదు. ఈ చదువునైతే ఎప్పుడూ చదవలేదు. మొత్తం చక్రం అంతటిలో నిరాకార తండ్రి ద్వారా ఎవ్వరూ చదువుకోలేదు కనుక ఇది క్రొత్త విషయం కదా. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మిమ్మలను సతో ప్రధానంగా చేసేందుకు వస్తాను. సతో ప్రధానంగా అవ్వనంత వరకు ఈ పదవిని పొందలేరు. ఎలాగైతే ఇతర చదువులలో ఫెయిల్ అవుతారో అలా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో కొంచెం కూడా అర్థం చేసుకోరు తండ్రి కనుక వారి ద్వారా స్వర్గ వారసత్వం తప్పకుండా లభించాలి. తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు అందరూ నంబర్ వారుగా వస్తారు. ఈ విషయాలన్నీ వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో నిలువలేవు. అందువలన తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి చాలు. ఆ శివబాబా సర్వాత్మలకు తండ్రి. శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నారు. శివబాబా అయితే నిరాకారులు. వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై శరీరాన్ని వదిలి మళ్ళీ తండ్రి వద్దకు చేరుకోవాలి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తున్న అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. మాయ మరిపిస్తుంది. దీనిని యుద్ధమని అంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు, ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తున్నారు. ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టును తయారు చేయండి. తండ్రిని సర్వవ్యాపి అని చెప్పడం ఒక తప్పు. భగవాను వాచ నేను సర్వవ్యాపిని కాదు. 5 వికారాలు సర్వవ్యాపిగా ఉన్న ఇది చాలా పెద్ద తప్పు. గీత భగవంతుడు కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ అయిన శివుడు. ఈ తప్పులను సరిదిద్దుకుంటే దేవతలుగా అవుతారు. ఈ తప్పులు జరిగినందువల్లనే పావనమైన భారతదేశం పతితమైనది అని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు వ్రాయలేదు. ఇది కూడా తెలిపించాలి. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? భగవంతుడైతే ఒక్కరే, వారే పరమపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురువు. ఏ దేహదారిని పరమపిత, పరమ శిక్షకులు, సద్గురు అని అనలేరు. కృష్ణుడైతే సృష్టి అంతటిలో అందరికంటే ఉన్నతమైన వారు. సృష్టి సతో ప్రధానంగా అయినప్పుడు కృష్ణుడు వస్తాడు. తర్వాత సతోగా ఉన్నప్పుడు రాముడు, తర్వాత నంబర్ వారుగా తమ సమయానుసారంగా వస్తారు. అందరి వికారాలు తీసుకొని కంఠమే నల్లగా అయిందని శాస్త్రాలలో చూపిస్తారు. కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ కంఠమే ఎండిపోతుంది. ఎంతో చిన్న విషయం కానీ మాయ ఎంత శక్తివంతమైనది. మనం ఇటువంటి సతో ప్రధానమైన గుణవంతులుగా అయినామా అని ప్రతి ఒక్కరూ తమ మనస్సును ప్రశ్నించుకోండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వినాశనము జరగనంత వరకు ఎంతగా తల కొట్టుకున్నా కర్మాతీత స్థితిని పొందలేరు. రోజంతా శివబాబాను స్మృతి చేయండి, ఇంకేమీ చేయకండి. బాబా యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి పొందుకొని చూపిస్తాను అని చెప్పేవారి డ్రామాలో ఎవ్వరూ ఉండజాలరు. మొదటి నంబర్లు అయితే ఒక్కరే వెళ్ళాలి. ఇతను కూడా చెప్తారు, నేను ఎంత కష్టపడాల్సి వస్తుంది బ్రహ్మబాబా. మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయి వస్తుంది. నా బ్రుకుటి మధ్యలో నా ప్రక్కనే శివబాబా ఉన్నా నేను స్మృతి చేయలేను, మర్చిపోతాను అని బాబా మొదట్లో స్వయంగా చెప్పేవారు. నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు, అయినా మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. నేను బాబా జతలోనే ఉన్నాను అని ఇందులోనే సంతోషించరాదు. నిరంతరము స్మృతి చేయమని నాకు కూడా చెప్తారు. తోడుగా ఉన్న నీవు బ్రహ్మబాబా, నీకు ఇంకా ఎక్కువగా తుఫానులు వస్తాయి శివబాబా చెప్తారు బ్రహ్మబాబాతో. లేకుంటే పిల్లలకి ఎలా అర్థం చేయిస్తావు? ఈ తుఫానులన్నీ నీ నుండి మొదలవుతాయి అని శివబాబా బ్రహ్మబాబా కూడా చెప్తారు. నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్నా కర్మాతీత స్థితిని పొందలేకున్నాను. మరి ఇతరులు ఎలా అవుతారు? ఇది చాలా ఉన్నతమైన గమ్యం. డ్రామా అనుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. బాబా, మేము మీకంటే ముందు కర్మాతీత స్థితిని పొంది చూపిస్తామని ఎవరైనా ప్రయత్నం చేసి చూపించండి. అలా జరిగేందుకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా.
మీరు చాలా పురుషార్థం చెయ్యాలి. ముఖ్యమైనవి గుణాలే. దేవతలలోని గుణాలకు పతిత మనుషుల గుణాలకు ఎంత తేడా ఉంది. వికారులైన మిమ్ములను నిర్వికారులుగా తయారు చేయువారు శివబాబాయే. కావున ఇప్పుడు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది, మర్చిపోకండి. పోతే అబలలు పరవశమై ఉన్నారు అంటే రావణుడికి వశమై ఉన్నారు కనుక వారేం చేయగలరు. మీరు రాముడైన ఈశ్వరుడి శరణ్లో ఉన్నారు, వారు రావణుడి వశంలో ఉన్నారు. కావున యుద్ధం జరుగుతుంది, అంతేకాని రాముడికి రావణుడికి యుద్ధం జరగదు. పిల్లలైన మీకు తండ్రి ప్రతిరోజు అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని సర్దిద్దుకుంటూ ఉండండి. ప్రతిరోజు రాత్రి లెక్కాచారం చూసుకోండి, అంటే చార్ట్ వ్రాయండి. మొత్తము రోజంతటిలో మేము అసురీ నడవడిక నడవలేదు కదా, ఇలాగ వ్రాయాలి. తోటలోని పుష్పాలు నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటాయి. ఏ రెండు ఒకే విధంగా ఎప్పుడు ఉండవు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర అలా లభించింది. ప్రతి పాత్రధారి తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా వచ్చి స్థాపన చేసి తమ కార్యమును చేయనే చేస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వ అధికారులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వం అని ఇస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞానం మూడవ నేత్రముతో ఆత్మనే చూడాలి, చర్మ చక్షువులతో చూడనే చూడరాదు. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను, మొత్తం రోజు అంతటిలో అసురీ నడవడిక నడవలేదు కదా అని తన మనస్సును ప్రశ్నించుకోవాలి. వరదానము సదా కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా ఉండి మాయ యొక్క రాయల్ రూపము యొక్క ఛాయ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ. వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని, అనుభూతి శక్తిని మాయం చేసి తప్పును రైట్గా అనుభవం చేయిస్తుంది. ఎవరైనా ఇంద్రజాలం చేస్తే పరవశమైపోతారో అలా రాయల్ మాయ నిజాన్ని అర్థం చేసుకోనివ్వదు. అందువలన బాప్ దాదా అటెన్షన్ అనే పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు. ఎంత కేర్ఫుల్గా ఉండాలి అంటే మాయ యొక్క ఛాయ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి. విశేషంగా మనస్సు బుద్ధిని తండ్రి ఛత్రఛాయ యొక్క ఆశ్రయంలోకి తీసుకురండి. స్లోగన్, ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారిని చూసి ఇతరులకు కూడా యోగము సులభంగా కుదురుతుంది. అవ్యక్త ఇషారా. ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. నేను కల్ప కల్పము విజయీ ఆత్మను అనే స్మృతి ద్వారా మిమ్మల్ని ధైర్యశాలిగా తయారు చేసుకోండి. నేను సర్వశక్తివాన్ తండ్రి యొక్క బిడ్డను, మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి ద్వారా ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా ఏదైనా బలహీన సంకల్పం ఉత్పన్నమైనట్టయితే అక్కడే సమాప్తం చేసి శక్తిశాలిగా కండి. ఓం శాంతి.